వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పన్యానాయక్ తండాకు సమీపంలో పారిశ్రామికవేత్త నిర్మిస్తున్న భారీ కోళ్ల ఫారాన్ని వెంటనే బంద్ చేయాలని, వాటి నుండి వ్యర్థాల ద్వారా గాలి, నేల, నీరు కాలుష్యమై పర్యావరణం దెబ్బతింటుందని, తండా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని, అందుకే ఈ కోళ్ల ఫారాన్ని కట్టకూడదని ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం తండా వాసులు కలిసి పంచాయతీ కార్యదర్శి వినతి పత్రం అందజేసి కోళ్ల ఫారం నిర్మాణాన్ని నిలిపివేయడానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గంధమైన వాసన, దోమలు, ఈగలు తమ ఇళ్లలో వాలి చికెన్ గునియా, బర్డ్ ఫ్లూ, కరోనా లాంటి భయంకరమైన వైరస్లు ప్రబలి తమ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కోళ్ల ఫారంను బంద్ చేసి తండా ప్రాణాలను కాపాడండి అంటూ దండాలు పెట్టి వేడుకున్నారు. ప్రభుత్వ అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి అనుమతులు ఇచ్చారని, ఇకనైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు కోళ్ల ఫారాన్ని రద్దు చేయాలని వేడుకున్నారు. లేని ఎడల పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని, కోళ్ల ఫారాన్ని మూసివేసే వరకు పోరాడతామని తండా నాయకులు ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా వాసులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పన్యానాయక్ తండా గ్రామ వాసులమైన మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తట్టుకోలేక ఈ గ్రామ నివాసంలో ఈ పన్యానాయక్ తండా గ్రామానికి అతి దగ్గరలో సమీపంలో కోళ్ల ఫారం నిర్మిస్తూ ఉన్నారు. అతిపెద్ద భారీ కోళ్ల ఫారం. అది ఎటువంటి నియమ నిబంధనలకు పాటించకుండా అది దగ్గరగా మా జనవాసానికి చాలా ఇబ్బంది కలిగే విధంగా నిర్మాణం చేయబోతూ ఉన్నారు. ఇది పూర్తి నిర్మాణం అయితే ఈ తండావాసులు జీవన ప్రమాణానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆ కోళ్ల ఫారం నుంచి వచ్చేటువంటి వాసన ఇక్కడి పరిస్థితుల్లో జీవించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంతే ఎందుకు అంటే ఈ తండాకి అంతకు ముందు నుంచే ఒక 2-3 కోళ్ల ఫారాలు ఉన్నవి. వాటి నుంచే భరించలేని ఈగలు, దోమలు బెడద, ఆ వాసన కంపు భరించలేని పరిస్థితిలో మేము ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ అతిపెద్ద భారీ కోళ్ల ఫారం నిర్మించి ఈ యొక్క తండాను మనగడకే ప్రమాదానికి తీసుకొచ్చేటువంటి విధంగా ఈ కోళ్ల ఫారం నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది మా నివాసానికి, మా ఉన్న తండా ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారబోయే ప్రమాదం ఉంది. అందుకనే మేము తండావాసులం అందరం కూడా ఏకపక్షంగా ఆ కోళ్ల ఫారాన్ని వెంటనే నిలిపివేయాలని, రద్దు చేయాలని ఈ ప్రభుత్వ అధికారులకు మేము విన్నవిస్తూ ఉన్నాము. అది ఏమాత్రం కూడా నిబంధనలకు సరితూగినట్టుగా లేదు. ఈ యొక్క కోళ్ల ఫారం నిర్మాణం జరగాలంటే అది వ్యవసాయ ల్యాండ్ కాకుండా ఉండాలి. అది మేము చుట్టుపక్కల ల్యాండ్, ఆ యొక్క కోళ్ల ఫారం చుట్టుపక్కల మేమందరం కూడా వ్యవసాయదారులము. అక్కడ ఉన్నటువంటి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వ్యవసాయదారుల నో అబ్జెక్షన్ కూడా ఆ కోళ్ల ఫారం నిర్మాణం చేసేటువంటి సతీష్ సార్ అనే వ్యక్తి నో అబ్జెక్షన్ తీసుకోలేదు. అంతేకాకుండా ఈ గ్రామ పంచాయతీ నుంచి ఏదైతే తీసుకోవాలో గ్రామ పంచాయతీ అనుమతి కూడా, ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ అనుమతి కూడా తీసుకోకుండా ఏదో పైన DTCPO పర్మిషన్ ఇచ్చారు, నాకు నేను కట్టేసుకుంటా, మీరేం చేస్తారు, నేను విజిలెన్స్ ఆఫీసర్, పొల్యూషన్ ఆఫీసర్ని సర్టిఫికేట్ తీసుకొచ్చినాను, నేను కట్టుకుంటా, మీరేం చేస్తారు అనే లెక్క చేయనితనం, డబ్బున్న అహంకారతనంతో ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి జీవన ప్రమాణానికి ప్రమాదము. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి బంజారాలు, అడవి బిడ్డలు స్వచ్ఛమైన వాతావరణంలో వందల సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నారు. ఈ కోళ్ల ఫారాల వల్ల ఈ ఊరు వదిలి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ అధికారులు కూడా, ఈ అనుమతి ఇచ్చే అధికారులు కూడా ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో, జనవాసానికి 500 మీటర్ల దూరంలో ఈసీ కోళ్ల ఫారం నిర్మాణం చేయాలనే ఒక నిబంధన ఉంది. ఇక్కడ జనవాసానికి, ఈ తండకి 300 కూడా మినిమం 300 మీటర్లు కూడా దూరం లేకుండా అది దగ్గరలో జీవన ప్రమాణాలకు ఇబ్బంది పెట్టే విధంగా ఈ యొక్క కోళ్ల ఫారం నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందుకు నిలిపివేయాలి, వెంటనే ఈ యొక్క కోళ్ల ఫారాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో గత 15 రోజులుగా తండా వాసులందరూ కూడా ఇంట్లో నిద్రపోయకుండా ఈ యొక్క నిర్మాణం అయితే రేపటి పరిస్థితులు, మా భవిష్యత్తు ఏమైపోవాలి, రేపటి తరం మా పిల్లలు స్వచ్ఛమైన గాలి లేకుండా పోతుంది, స్వచ్ఛమైన నీళ్లు లేకుండా పోతాయి, స్వచ్ఛమైన వాతావరణం లేకుండా పోతుంది, ఏ విధంగా బతకాలే మేము ఈ కోళ్ల ఫారం నిర్మాణం అయిన తర్వాత అని ఒకటే ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకనే మేము ఒకటే ఈ యొక్క గత వారం రోజుల నుంచి కూడా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాము, ఆందోళన చేస్తూ ఉన్నాము. నిన్న గ్రామ పంచాయతీ అధికారి అనేటువంటి కార్యదర్శి గారికి మేము విన్నవించినాము, వెంటనే దాన్ని అనుమతులు నిలిపేవని చెప్పేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. ఇక రేపు
జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నవించబోతా ఉన్నాము. ఇక ఈరోజు ఇప్పుడు రాయపర్తి మండల తహసీల్దార్కి కూడా మేము విన్నవించబోతా ఉన్నాము. మేము దాదాపుగా తండావాసులు మొత్తం కూడా ఒక 100-120 మంది వరకు కూడా మొత్తం కూడా సంతకాలు చేసి మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను ఏం చేయదలుచుకున్నారు మా తండని? మీకు డబ్బు, పదవి అవే కావాలా? మా ప్రాణాలు ఏమి ఒక్కర్లేదా? మేము ఎటుపోయినా పర్వాలేదా? మీ యొక్క అధికారం ఉంది కదా అని చెప్పేసి అనుమతి ఇచ్చేసి ఎటైనా పోనివ్వండి, ఈ కోళ్ళ ఫారాలు ఎటు జనాలు ఎటు వస్తే ఏంది, మాకు డబ్బు వస్తే సరిపోతుంది అని చెప్పేసి మీ స్వలాభం చూసుకొని మీ అధికారులను కూడా ఆ నియమ నిబంధనలు కూడా లెక్క చేయకుండా 300 మీటర్లు కూడా ఈ తండకు వాసానికి దూరం లేకుండా ఇంత దగ్గరగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఏం చేయదలుచుకున్నారు? మా తండ్రిని ఉండాలనుకుంటారా? మా తండ్రిని చంపేదలుచుకున్నారా? ప్రాణాలతో మేము ఇలా బతికేది ఇక్కడ ఈ యొక్క వాసనతో? వెంటనే అధికారులను ఆలోచించమని కోరుతా ఉన్నాం. తండవాసులం అందరూ కూడా ముక్తకంఠంతో ఆలోచించమని కోరుతా ఉన్నాం. వెంటనే ఈ యొక్క కోళ్ళ ఫారాన్ని సమీక్షించి పరిశీలించి మా ఆందోళన అర్థం చేసుకొని వెంటనే ఈ కోళ్ళ ఫారాన్ని రద్దు చేయాలని తండవాసులం అంతా కూడా ముక్తకంఠంతో ఈ అధికారులను, ఈ ప్రభుత్వాన్ని దయచేసి మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క ఎమ్మెల్యే శశిని రెడ్డి గారిని కూడా, ఎందుకంటే మేము ఇష్టంతో గెలిపించుకున్నాం. ఇలా మా అధికారి ఇక మా కాంగ్రెస్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అని చెప్పేసి మేము కావాలని మేము తెచ్చుకున్నాం. ఇవాళ మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటే మా ఎమ్మెల్యే కూడా స్పందించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము మా ప్రాణాలకు ఇబ్బంది వచ్చినప్పుడు మేము మిమ్మల్ని కదా అడగాల్సింది, మీరు రక్షించాలి కదా మమ్మల్ని. మీరు కూడా వెంటనే ఆలోచించి మమ్మల్ని రక్షిస్తారని మేము ఆశిస్తున్నాము. అధికారులు కూడా దీన్ని స్పందించి వెంటనే దాన్ని రద్దు చేయాలని మేమంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. వరంగల్ జిల్లా, మాది రాయపర్తి మండలం, పని అనే తండ. మా తండకు గత 3 కోళ్ళ ఫారం చుట్టుపక్కల చిన్నవి ఉంటే దానివల్లనే మేము కూడా జనాలు కూడా బాగా వీగలతోని ఇబ్బంది పడుతున్నాం. అది కూడా మళ్ళీ కూడా సతీష్ సార్ అనేటైన వ్యక్తి ఇక్కడ కాదు, మా లోకల్ కాదు, ఆయనది తొర్రూరో మరి మడూరో, ఆయన ఎక్కడ ఉన్నదో తెలియదు. ఆయన వేరే మా ఎస్టీ జాగా తీసుకొని ఆయన తీసుకునేటప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఈడ వస్తాడు ఈయన, ఈ మానబాబుడు ఏం చేస్తాడో అనుకున్నాం. అందులో అట్లా అనుకున్నట్టేనే ఇక్కడ జాగా తీసుకున్నాడు. జాగా తీసుకొని పెద్ద కోళ్ళఫారం, చిన్న కోళ్ళఫారం ఉంది. నువ్వు ఏం లేదని అందరితోని మామూలు సంతకాలు పెట్టించుకున్నాడు మాకు తెలియకుండా. ఇప్పుడు పెద్ద కోళ్ళఫారం అని పెడతాడు. ఆ పక్క జాగోళ్ళని కూడా అడగలే, ఇటు పక్క జాగోళ్ళని కూడా అడగలే. ఆ పక్క సొంత జాగా మాది, మమ్మల్ని కూడా ఎన్నడూ ఒక కోళ్ళఫారం పెడతాం ఇది ఉందా